స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం ముఖాముఖి కార్యక్రమంలో మన ముందు శక్తి ఉన్నాడు. స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. శక్తి నిజంగానే ఒక శక్తి. తెలంగాణ మారుమూల పల్లెల్లో ముఖ్యంగా ఒక సాంస్కృతిక రంగంలో యోధుడిగా నిలబడ్డవాడు ఒక కాలంలో. తెలంగాణలో వచ్చినటువంటి అటు గోదావరి జిల్లాల్లో కానీ వచ్చినటువంటి పోరాట కాలంలో ఈ పోరాటాలకు వెన్నుదన్నుగా సాంస్కృతిక రంగం నిలిచింది. అరుణోదయ సాహిత్య సంస్థ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తీర్చిదిద్దినటువంటి కళాకారుల్లో శక్తి ప్రథముడు, ముఖ్యుడు. అట్లా తాను కవిత సృజన చేశాడు. గీతాలు, అనేకమైనటువంటి గీతాలు, ప్రముఖమైనటువంటి గీతాలు అల్లాడు. అనేక వేదికల మీద ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రాంతాల్లోనే ఉభయ రాష్ట్రాల్లో అనేక వేదికల మీద ఆయన ప్రదర్శనలు ఇచ్చాడు, కళా ప్రదర్శనలు. విప్లవ సాంస్కృతికోద్యమంలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యుల్లో గణనీయమైనటువంటి పాత్ర పోషించిన వాడు శక్తి. అటువంటి శక్తి మన ముందున్నాడు. శక్తి, నీకు స్వాగతం. పుట్టుక, బాల్యం, అలాగే బాల్యంలో నీ మీద ముద్ర వేసినటువంటి వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, వాటిని గురించి క్లుప్తంగా. పుట్టింది ఆదివాసీ ప్రాంతం సార్. పెరిగిందంతా చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి ఒక స్కూల్లో చదివాను, అమ్మ టీచర్ ఉద్యోగం వల్ల. కాటూరు గ్రామంలో మొదటిసారి కమ్యూనిస్టు 48 ప్రాంతంలో గాంధీ విగ్రహం ముందు కొంతమంది స్త్రీలను నగ్నంగా నిలబెట్టి గాంధీకి జై అని చెప్పి కాటూరు గ్రామంలో చదివాను ఒక సంవత్సరం పాటు నేను. అక్కడ ప్రభావం. అదేవిధంగా మా మామయ్య మేనమామ వాళ్ళది చింతకాని గ్రామం. అక్కడ చేసినప్పుడు ఆ చింతకాని వచ్చినప్పుడు ఆ చింతకానిలో విన్న తెలంగాణ సాహిత్య పోరాట స్మృతులు, పాటలు, అవి చాలా ప్రభావం చూపించినాయి. అప్పట్లోనే తాలెల్లెలియలు శివతాలెల్లెలియలు అమ్మ తల్లి అయి బిడ్డలుండగా ఆలు మగలు మరి ఏడ్చుచుండగా పటేలు చేలో పనికి రమ్మని పట్టుకుపోతాడు తాలేలియలు శివతాలేలియలో. అది అలాంటి పాటలు మా ఆదివాసీ ప్రాంతంలో విన్న జానపద గేయాలు. బుట్టగూడమ్మన బావ సైకిల్ ఎక్కినాడే నాగమల్లి దారిలో, ఆ సైకిల్ ఎందాక కూనారందాక నాగమల్లి దారిలో, ఆ సైకిల్ ఎందాక భద్రాచలం దాకా నాగమల్లి దారిలో. యాక్చువల్గా నా జీవితాన్ని ప్రతిబింబించి జానపద గేయం ఇది, బుట్టగూడెం నుంచి భద్రాచలం దాకా. అయితే అట్లా జానపద కళా జీవితాన్ని ప్రారంభమైంది నేను. అంటే సాంస్కృతిక రంగంలో ప్రజా ఉద్యమాలు వచ్చినవి ఏంటంటే దానికి వెన్నుదన్నుగా సాంస్కృతిక ఉద్యమాలు లేకపోయినట్టయితే అది సక్సెస్ కాదు, అది విజయవంతం కాదు. అట్లా వచ్చినటువంటి మొట్టమొదటి కాలంలో, అంటే నువ్వు నాకు తెలిసినంత వరకు నువ్వు విద్యార్థి దశ నుంచి నాకు పరిచయం. విద్యార్థి దశలోనే నీ మీద ఈ ప్రభావాలు ఉన్నాయి. అప్పుడే మొదటిసారిగా పాటలు కూడా మొదలైనాయి. వాటిని విద్యార్థి దశలో మొదటి రకంగా నా పాటను ప్రింట్ చేసింది మీరే సార్. ప్రస్థానం పత్రిక అని చెప్పి అప్పుడు ఖమ్మం నుంచి నడిపేవాళ్ళు. దాంట్లో నా ప్రింట్ అయిన పాట కట్టు కట్టు బండి, కాడెడ్లా బండి, జోడెడ్లా బండి, రెండెడ్లా బండి, బండికే పిల్లో చిన్నదాన, దండిగా నడిపే పిల్లో చిన్నదాన.
ఆ పాట మీరు ఆ ఉద్యమ ప్రస్థానాన్ని ఒక బండి నడకతో పోలుస్తూ రాసిన పాట, అది ప్రస్థానంలో ప్రింట్ చేశారు. తర్వాత విప్లవ రచయిత సంఘంలో ఉద్యమ గానం అని చెప్పి మీరందరూ దానికి సంపాదకత్వం వహించి తిరుమల మీరు ఇచ్చిన బుక్ అది. దాంట్లో పోతానేం పోతారన్న పోరాటం బాటలోన చల్పుతే మానగితే మాన తిరిగి రాకపోతే మాన పోతానేం పోతారన్న పోరాటం బాటలోన నజ్జలవరి గడ్డలోన నాగలి బట్టిన రైతులు రైఫిళ్లను అందుకుని రివిజన్ సంపారదోలి ముందు తరం కొరకు వాళ్ళు ముందుకుండే పేలినంట పోతానేం పోతారన్న పోరాటం బాటలోన అంటూ అప్పుడు రాశానండి. ఇది 82 కాలంలో. అయితే ఇంతకు ముందే నేను 77 ఎమర్జెన్సీ ఎత్తేసిన కాలంలో భద్రాచలం ప్రాంతంలో అప్పటికి రాడికల్ ఉద్యమం ఉండేది. నేను యాక్టివ్గా ఎప్పుడు లేను, అభిమానిగా ఉండేవాడిని. మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ ఆ ఉద్యమంలో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ నేను మ్యాథ్స్ అవి చెప్తూ సహాయం చేస్తుండేవాడిని. అప్పుడు నేను చదువుకునే స్టూడెంట్ గుడ్ బైని. వాళ్ళ ప్రభావం కూడా నాకు అప్పుడు పడి కొంత రాడికల్ భావాలు రావటం, ఆ ఉద్యమ భావాలు రావటం. పింగళ దశరథరావు గారు రాసిన సంపాదకత్వం వచ్చిన ఎన్కౌంటర్ పత్రిక ప్రభావం చాలా ఉండేది. అసలు వాడు లేదు వీడు ఎవరో కలిపి పట్టరు కావేటరంగా అన్నట్టు అసలు అది బాగా దాడి చేసేవాడు. ఆ ప్రభావం ఇవన్నిటి అప్పుడే పాటలు రాశాను. కొన్ని మా తెలుగు మాస్టర్ ఆయన ప్రభావంతో పద్యాలు రాశాను. పద్యాలు రాసి పద్యాల నుంచి పాటల నుంచి ఉద్యమంలో. తర్వాత ఆ ఉద్యమం అక్కడ భద్రాచలంలో జరిగిన కొన్ని దుస్సంఘటనల వల్ల ఉద్యమం మొత్తం అది ఇనాక్టివ్ అయిపోయారు. ఆ టైంలో నేను దుమ్ముగూడెం, మా అమ్మగారు ఉద్యోగం చేసేవారు. ఆ దుమ్ముగూడెంలో నేను నేతాజీ యుద్ధం సంఘం ఒకటి పెట్టామండి. పెట్టి ఒక బుర్రకథ రాశాను. అప్పటికి హై స్కూల్, అప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఆ టైంలో 1 year ఖాళీగా ఉన్న టైంలో ఈ కార్యక్రమాలన్నీ చేశాను. చేసి కొన్ని పాటలు రాశాను. అప్పుడు కూడా ఎల్లో 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 కొండల్లో కోయల్లో రాగుల్లో వంకల్లో చుక్కాలు ఎడబట్టి ఎర్రగండి దారి చూప ఎల్లో 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 అంటూ అలాగా ప్రభావం ఉండేది. ఆ టైంలో ఇటు సిపిఎం ఈ గ్రూపుల మధ్యన వ్యాసిలేట్ అవుతుండేవాడిని. అంటే మాకు ఘర్షణ కూడా ఏం లేదు. ఎవరు కరెక్ట్ లైన్ అని తెలిసేది కాదు నాకు. నేను పుస్తకాలు చదువుతూ సుందరయ్య గారు అంటే అభిమానం ఉండేది. పుచ్చలపూడి సుందరయ్య గారి పుస్తకం తెలంగాణ సాహిత్య పోరాటం ఒక రకంగా అది ఫస్ట్ గ్రంథం నేను చదివిన దాంట్లో. అప్పుడు పద్యాలు రాశానండి, 18 పద్యాలు దాకా రాశాను ఆయన తెలంగాణ పోరాటం మీద. అలాగా ఆ ప్రస్థానం వచ్చి అప్పుడు గీతాలు ఆయన గుర్తున్నాయి. అప్పుడు కరెక్ట్గా పాఠాల్లో కొన్ని బుర్రకథ ఒకటి చెప్పించాం. దగ్గరన్న మా భూమి పాటకి డాన్స్ చేసాం, రికార్డింగ్ డాన్స్ చేయించి ప్రైజ్ తెచ్చాం కాలేజీ హై స్కూల్ పిల్లలకి. పాటలకు వస్తే నియంతృత్వమా ప్రజాస్వామ్యమా ఏది కావాలి కోరుకోండి అని చెప్పి ఒక పాట రాశాను. ఈ ఎల్లో ఎల్లో ఇందాక పాడిన పాట కూడా అప్పుడు రాసిన పాటే. అయితే మరొకటి ఏంటి అంటే మీ పాటల్లో నేను గమనించింది ఎత్తుగడలోనే నువ్వు చెప్పదలుచుకున్నటువంటి విషయం వస్తుంది. ముఖ్యంగా నేను చూసిన పాట ధనల మీద మన్ను పోయేది అరే నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మో ఎత్తుకోవటమే ఒక పెద్ద ఇది వేసే దానికి పరిష్కారం కూడా చూపుతున్నాడు. ఇది ఒకటి అది కొంచెం అక్కుళ్ళు కొనబోతే ఎక్కిళ్ళు వచ్చాయి, మసూరు కొనబోతే మంటెత్తిపోతుంది, ముక్కలు ఏమైనా తక్కువ ధర లేదు, తిండి గింజల రేటు నా కూలన్నా మండిపోతున్నది నా కూలన్నా, ధరల మీద మన్ను పోయ ఎలేటోన్ని కూలదొయ్య, ధరల మీద మన్ను పోయ ఎలేటోన్ని కూలదొయ్య, ఈ ధరల రాజ్యంలో నా కూలన్నా ధరలేమో తగ్గవాయవో నా కూలన్నా. ఎందుకంటే అప్పటికి
గద్దరన్న వీళ్ళందరూ చాలా పాటలు రాశారు ధరల మీద. ఇంకొకటి అంటే ఇమ్మీడియట్ గా అది క్యాచీగా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ధరలు పెరిగినవి అనేటటువంటి దాన్ని ఎంత బలంగా చెప్తున్నావో అంతే బలంగా దాని పరిష్కారం వచ్చేస్తుంది ఇమ్మీడియట్ లైన్ లో. ఏం చేయాలి, ధరలు పెరిగినవి అని అంటే ఏం వాడిని కోదయ్యి అనేటటువంటి సెకండ్ లైన్ లోనే వచ్చేసింది. అట్లనే మరొక పాట నన్ను బాగా ఆకర్షించింది, ఓహో రైతన్న ఓహో కూరన్న నేలని ఏలాలి లేవరా రైతన్న. ఇది కూడా అంతే, రైతుని అనే నువ్వు సంబోధించినప్పుడు ఇమీడియట్ ఏమిటి అని అంటే అది మనం చెప్పేటటువంటిది కూడా రైతాంగ ఉద్యమాల్లో భూమి అనేటటువంటి కీలకమైనటువంటి అంశం కదా, దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ భూమిని గురించి సమస్య ప్రధానమైంది కాబట్టి ఓహో రైతన్న ఓహో కూలన్న నేలనే ఏలాలి లేవరా రైతన్న అట్లా మొదలైంది ఆ పాట. ఒక్క చరణం. పిల్ల కాలువలన్నీ ఒళ్ళంతా తడపగా ఏపు గెరిగిన చేను వయ్యాల మొలకగా పైరు గాలికి ఊగి నాట్యాలు చెయ్యగా కనులు కాంతులు చిన్ని భాష్పాలు రాల్చగా ఉయ్యాల పాటల్లో హల్ల తేలుతూ ఉప్పొంగి నీ మనసు గొబ్బెమ్మలాడగా ఓహో రైతన్న ఓహో రైతన్న నేలనే ఏలాలి లేవరా రైతన్న. ఇది నాగన్న గొంతులో ఒక అమృతగానం అద్భుతంగా పాడి దాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళి, అంటే నన్నే కాదు చాలా మందిని ఆకర్షించినటువంటి ఆ పాటలు. మరొకటి కూడా నువ్వు విద్యార్థి దశలో ఉన్నటువంటి రోజుల్లో నేను అనుకుంటా రాసింది, ఈ విద్యార్థుల మీద విద్యార్థి ఉద్యమాల మీద వచ్చిన పాటలు చాలా తక్కువగా ఉండేవి. యువజనుల మీద మాత్రం అప్పటికే చర్బండరాజు వచ్చి అది గుర్తుంది కదా. దానితో చూసినట్టయితే విద్యార్థులు మేరే వేరే అని మొదలైంది. అది నిజానికి విద్యార్థి ఉద్యమానికి అది ఒక కాంట్రిబ్యూషన్ అనేది అంతే కదా. అది ఒకటి రెండు చరణాలు. అలాగే అది యాక్చువల్ గా పిడిఎస్సి మహాసభల సందర్భంగా రంగన్న కోటి రంగారావు రాయమని అడిగాడు. దానికి ఎలా రాయాలా అనుకుంటున్నప్పుడు పి ప్రసాద్ మన పుల్లన్న ఐఎఫ్టి నాయకుడు పుల్లయ్య ఆ అన్న క్లాసు విన్నాను. ఆ క్లాసు విన్నాక కూర్చొని శ్రద్ధగా మొత్తం నోట్స్ రాసుకున్నాను. కలపాల సూర్యప్రకాష్ రావు గారి విప్లవ భారతం అనే ఒక పుస్తకం మిత్రుడు సాగర్ ఇచ్చాడు. అవన్నీ చదివాక ప్రధానంగా పుల్లన్న క్లాసు ఎలా రాయాలనే దానికి ఒక వ్యూహం వచ్చింది. అప్పుడు రాసిన మాట, విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, పోటెత్తిన లెత్తుటేరు కెరటాలయ్యగిసే మన విద్యార్థుల సాహసము చవి చూడని నేల లేదు, విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. బెంగాలు ఐక్యతకై పొంగిన వెల్లువలో అనుశీలన సమితి పెట్టి ఆలోచన రేపి బ్రిటిషోడి విస్తరును హస్తినకు మార్పించ నడి బజారులలో కాల్చి బేజారెత్తించిన ఎక్కు పెట్టి నాకు పాకి మన ప్రపుల్ల చాకి మదనాలు కుదిరాము సవర్కారులు మీరే, విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. శత్రు బలహీనతపై చావు దెబ్బ తీయాలని ప్రపంచ యుద్ధంలోనే ప్రభుత్వాన్ని కూల్చాలని పుస్తకాలు వదిలిపెట్టి పిస్తోలు చేతబట్టి సముద్రాల సరిహద్దులు నావలలో అధిగమించి శరవని దూకిన కర్తార్ సింగ్ శరవలు గడగడగడలాడించిన గదరు వీరులు మీరే, విద్యార్థులు మీరే. అద్భుతమైన పాట అది నిజానికి. అది మళ్ళీ విద్యార్థి ఉద్యమాల మీద అంత బలమైనటువంటి పాట రాలేదేమో, నాకు అయితే కనిపించలేదు. మరి నేనేమైనా మిస్ అవ్వచ్చు కానీ నాకు ఇంత బలమైనటువంటివి
వ్యక్తీకరణతో వచ్చినటువంటి పాట. అది ఉద్యమాన్ని, ఈ ఉద్యమ నేపథ్యాన్ని ఇచ్చుకుంటూ వచ్చు. స్వాతంత్ర పోరాటం, అంతకుముందు భగత్ సింగ్ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు, వీటి ప్రభావం, అట్లనే గదర్ వీరులు జరిపినటువంటి ఆ పోరాటం, ఇవన్నీ నేపథ్యంగా తీసుకున్నది. అది ఒకటి. అట్లనే నాకు అప్పటికి ఏదో ఒక సినిమాలో సినారే ఒక పాట రాశాడు శిల్పుల మీద. అవును సార్, ఈ నెలలోనే రాలేదు, ఏ కన్నులు తాగాను, ఈ మండల మాటన ఏ గుండెలు తాగాను అనేటటువంటి చక్కటి శిల్పుల మీద వీటి మీద రాశాడు. కానీ అది వచ్చిన తర్వాత దాని ప్రభావం బాగానే ఉండేది. కానీ తర్వాత ఒక అద్భుతమైనటువంటి పాట వచ్చింది మీది. అవును సార్, ఈ శిల్పులు ఎవరు. ఇప్పటికి కూడా ఈ మధ్య ఏంటి అంటే, నేను స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక ఆయన ఎంచుకున్నాడు, ఈ పాట నేను పాడతాను అని వేరే సందర్భంలో. అంతగా ఆకర్షించినటువంటిది ఈ శిల్పులు ఎవరు. తులనాత్మకంగా అధ్యయనం చేయటం అనేది కాదులే గాని, ఎందుకో సినారియో పాట కంటే కూడా పవర్ఫుల్ గా వ్యక్తీకరణ ఇక్కడ అనిపించింది. ఈ శిల్పులు ఎవరు అంటే దీనికి కూడా ఏంటి అంటే, మనం అందమైనటువంటి వెనుక ఉన్నటువంటి తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని అంటారు శ్రీశ్రీ. అంటే దాని వెనుక ఉన్నటువంటి శ్రామికుల హస్తాన్ని ప్రధానం చేసుకుని రాసింది ఈ శిల్పులు. అది చాలా చక్కటి పాట, అనేక మందిని ఆకర్షించింది ఆ పాట. ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో, పేరులేనోళ్ళు ఘనకీర్తి గలవాళ్ళు. ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో. అది శ్రీశ్రీ గారి ప్రభావం. శ్రీశ్రీ అంటే ఒక రకంగా గురువు, సాహిత్య రంగంలో ఆయన మాకు గురువు. అంటే నాకేంటంటే శ్రీశ్రీ మహాప్రస్థాన కవి కంటే సినిమా కవి కానీ ముందు పరిచయం. తెలుగు వీరలేవరా, దీక్ష పూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కొరకు తిరుగుబాటు చేయరా, ఎవడు వాడు ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, కండబలం కొండబలం కవలించిన దొండగీడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు, తరిమి కొట్టరా, తగిన శాస్తి చేయరా అని చెప్పి అలా ఆ సినిమా ప్రభావాలతో ముందు ఆయన అలా పరిచయం. తర్వాత ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మహాప్రస్థానం గురించి తెలిసింది. అప్పుడు తాజ్మహల్ నిర్మాణాలకి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని చెప్పింటాం. అప్పుడు ఆ టైంలో వరంగల్ నేను ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను గొంతు కొంచెం ట్రీట్మెంట్ చూపించుకోవడానికి. ఆ టైంలో కోటివాడు వెళ్ళినప్పుడు అన్న ఇక్కడ 1000 స్తంభాలు గుడి చూస్తారా అంటే, అలా కోటివాడిదేమో కిలా వరంగల్. ఆ కోట చూశాను. కోట చూసిన తర్వాత 1000 స్తంభాల గుడి చూశాను. ఆ 1000 స్తంభాల గుడి చూసినప్పుడు శ్రీశ్రీ గారి వాక్యం తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు గుర్తొచ్చింది. ఆ సందర్భంగా రాసిన పాట ఇది. ప్రధానంగా నాగన్న చాలా గొంతులో పాడాడు. తర్వాత ఎం పుల్లయ్య అని చెప్పి మన గౌడు, బల్లెపల్లి మోహన్, వీళ్ళంతా కూడా పాటని యూనివర్సిటీలో కూడా బాగా పాడి ప్రచారం చేశారు. బండరాళ్లను వెన్న పుసగా చేసి అందచందాలున్న బొమ్మలుగా మలిచి నాజూకు నగిషీలు చెక్కి రక్తాన్ని శిల్పముకు రంగుగా రాసిన. మీరు కూడా యుద్ధభేరి పాటల పుస్తకానికి దీనికి ఈ ఒక కవితాత్మకం అని చెప్పి గొప్పగా మీరు సమీక్షించారు. చాలా నాకు పేరు తెచ్చిన పాట. అంటే సాహిత్య శ్రేణుల్లో పేరు, విప్లవ శ్రేణుల్లో ఆ పాటను తీసుకొచ్చి దాని విలువ ఎక్కడ అంటే, ముఖ్యంగా శ్రమ, దీని వెనక ఉన్నటువంటి శ్రమ ఏమిటి, శ్రమ లేకుండా ఇంత అందమైనటువంటి శిల్పం రాలేదు అని చెప్పటానికి ఈ శిల్పులు ఎవ్వరు అనేటటువంటిది పాట చక్కటి భావాన్ని ఇచ్చాడు దాంట్లో. అంటే ఈ శిల్పం అనేటటువంటిది చెప్పేటప్పుడు కవిత్వం కూడా శిల్పపరంగా ఉన్నతిలో ఉండేది. అత్యున్నత స్థాయిలో అది శిల్పం ఇచ్చా కూడా కవిత్వం శిల్పం కూడా అందులో ఉంది. ఆ పాట 1-2 చరణాలు వినంటే. 1000 స్తంభాలను వెలుగులతో నింపి
పాలరాతుల పైన కాంతులే అద్ది గుళ్ళు గోపురాలు గొప్పగా కట్టి మునివేలువులి చేసి రాళ్లనే చెక్కిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో రాళ్లనే మీటి రాగాలు పలికించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి హావభావాలలో జీవకళలు లిఖించి ప్రాణాలనే పోసి ప్రతిమలుగా చేసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. అరుణోదయ స్థాపన జరిగింది. అరుణోదయ స్థాపకులు కూడా వ్యవస్థాపకులు నిన్న ఆయన 11వ వర్ధంతి కూడా జరిగింది. కాళ్ళ వెంకటేశ్వరరావు గారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఇందులో కళా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి. అటు మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వచ్చినటువంటి అటు దేశవ్యాప్తంగా ఇట్టా వచ్చింది. మన దగ్గర తెలుగు ప్రాంతాల్లోనేమో ప్రజానాట్య మండలి వచ్చింది. ప్రజానాట్య మండలి లో ప్రారంభమైనటువంటి ఆయన కళా జీవితం తర్వాత అరుణోదయ స్థాపన దాకా జరిగింది. అరుణోదయ స్థాపనలో కీలకమైనటువంటి వ్యక్తి ముందు ఆయన. అయితే ఆ అరుణోదయలో తర్వాత ఆయన తీర్చిదిద్దినటువంటి కళాకారులు అనేక మంది, రామారావు గాని నాగన్న గాని. తర్వాత అయితే వాళ్ళిద్దరు ప్రధానంగా గాయకులు, అద్భుతమైన గాయకులు. అటు బుర్రకథలు వాళ్ళ ఇద్దరు ఉంటే హాస్యం తాత ఉండేవాడు. హాస్యంలో గొర్రెల తర్వాత అంతగా హాస్యాన్ని వ్యంగ్యాన్ని పండించినటువంటి వాడు మనకు కాళ్ళకి మిగులుతాడు. ఆయన తయారు చేసినటువంటి అనేక మంది శిష్యుల్లో నువ్వు ఒకడివి. అరుణోదయలో అదే పేరుతో వాళ్ళు ఇంటి పేరుగా ఉన్నాయి. అరుణోదయ రామారావు అంటాం, అరుణోదయ నాగన్న అంటాం. తర్వాత శక్తి కూడా ఏమిటి అని అంటే కేర్ ఆఫ్ అరుణోదయ గానే విద్యార్థి దశ నుంచి రాస్తున్నప్పటికి కూడా, పాటలు ప్రదర్శనలు చేస్తున్నప్పటికి కూడా అరుణోదయ కళాకారుడిగానే ఉన్నావు. అయితే ఈ అరుణోదయలో నీకున్న అనుబంధం అలాగే అనుభవాలు. అరుణోదయలో ప్రధానంగా తాతగారు ఇంకా లెజెండ్. ఆయన తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ కానీ చాలా, నేను దాదాపు ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు 2 ఏళ్ళు పట్టింది. 82లో నేను పిడిఎస్ ఉద్యమంలోకి వచ్చాక కూడా తాతగారిని దూరం నుంచి చూడడం చెప్తే ఎప్పుడు లేదు. పిల్లందు ఎలక్షన్ల కోసం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అప్పటికి నేను రాసిన కొన్ని పాటలు ప్రస్థానంలో వేసినవి కానీ మిగిలిన పాటలు కానీ ఎలక్షన్లకు నాకేం పెద్ద ఉపయోగపడలేదు. అప్పుడు తాతగారి పాటలు విన్నాను. విని ఆ పాటలు కంటతో బట్టి నేర్చుకొని ఒక రకంగా ఎమర్జ్ అయ్యాను. అంటే నాకు గానేమో పాటలు కంటతో పడడం వల్ల యాక్షన్ చేయటం, స్టేజ్ అప్పటికి స్టేజీలు కూడా లేవండి. నేను గుండాల ఇన్ఛార్జ్ గా పనిచేశాను మొత్తం పిడిఎస్ టీం నుంచి. నేను గిరి నాగాంజనేయులు ముగ్గురు దాని బాధ్యులు. అయితే ఇప్పుడు పాటలు పాడినా తప్పితే ఎవరు వేరే అక్కడ విపరీతం నిర్బంధ ప్రాంతం. రాత్రిపూట వచ్చి మమ్మల్ని కలిసేవాళ్ళు తప్పితే పగలందరూ తెలియనట్టు ఉండేవాళ్ళు. ఆ ప్రాంతం అంతా భయభ్రాంతంగా ఉన్న ప్రాంతం ఆ టైంలో. అప్పుడు తాతగారి పాటలే మాకు ఒక రకంగా పాస్పోర్ట్ వీసాల్లాగా పనిచేసింది గ్రామాల్లోకి వెళ్ళడానికి. పాడుతూ అప్పుడే యాక్ట్ చేయడం నేర్చుకున్నాను. అప్పుడే తాతగారి పాటలు ప్రధానంగా చెయ్యెత్తి జయకొట్లు, తెలుగుగోడ, కొయ్యర కోతలు మనగాడ, ఆ పాటకి బాగా ప్రతి రెస్పాన్స్ వచ్చింది. అలా ఎమర్జ్ అయిన తర్వాత పిడిఎస్సి జనరల్ కౌన్సిల్ జరిగింది. అప్పుడు ఆ సందర్భంగా రంగన్న ఏదైనా ప్రదర్శనిస్తే బాగుంటుంది. అప్పుడు నేను పాటలు రాశాను. మీరు కూడా పరిచయం అయ్యారు ఆ టైం. ఏం చేస్తే బాగుంటుందంటే అప్పుడు ఒక ఉగ్గు కథలాగా జార్జి రెడ్డి మీద రాసి ప్రదర్శన ఇచ్చాను. తాతగారు విని బాగా రాసేవారా అని వచ్చుకోవడం, ఆయనతో నాకు సర్టిఫికేట్ నాకు అలాగా అనుబంధం మొదలైంది. అరుణోదయ రామారావుతో అనుబంధం పెరిగే లోపే 84 చీలిక రావటం. 84 చీలిక తర్వాత ఒక రకంగా నేను ఉద్యమ అవసరాల రీత్యా నాగమ్మతో ఎక్కువ సార్లు తిరగటం, అలా అరుణోదయ కళాకారుడిగా ఎమర్జ్ అయ్యాను.
అప్పుడే తాతగారు రాజకీయ భాగవతం ప్రేరణతో ఎన్నికల భాగవతం అని చెప్పి రాశాను. భాస్కర్ అన్నది దగ్గరుండి చేయించాడు. ఆ ఎన్నికల భాగవతం అది కూడా చాలా పాపులర్ అయింది ఆ టైంలో. ఆ టైంలో రాసిన రాజకీయ గీతాలు కానీ మీరు చెప్పిన ధరల పాటలు ఇవన్నీ దాదాపు వీటన్నిటిలోకి ప్రధానంగా నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాట హాస్టల్ పాట ఒకటి. అమ్మ బాబో మన హాస్టల్ అన్న దీనికన్నా బందెలా దొడ్డి విన్నా కంపు కొట్టే దొడ్లు రన్న కూలుతున్న షెడ్లు రన్న పైకప్పు చిల్లులన్న నేలంత గుంటలన్న చుట్టబడ్డ పెట్టెలన్న సిరిగిన దుప్పట్లు రన్న దుప్పట్లో నల్లులన్న గుమ్మంలో పందులన్న అమ్మ బాబో మన హాస్టల్ అన్న దీనికన్నా బందెలా దొడ్డి మిన్నా వర్షకాలం వస్తేరన్నా ఒక చెరువురన్న గుయ్యి గుయ్యి దోమలన్న పుయ్యి పుయ్యి ఈగలన్న కుక్కల చెలగాటమన్న పిల్లల కిరకాటమన్న కప్పల బెకబెకలు రన్న పాముల కుసబుసలు రన్న అమ్మ బాబో మన హాస్టల్ అన్న దీనికన్నా బందెలా దొడ్డి మిన్న. అలాగే ఉండే హాస్టల్స్. ఆ టైంలో పిడిసి ఉద్యమంలో హాస్టల్స్ తిరగటంతో ఆ పాట రాశాను. అది మొత్తం పిడిసి ఉద్యమంలో బాగా గుర్తింపు తెచ్చిన పాట. ఆ తర్వాత విద్యార్థులు మీరే పాట. విద్యార్థుల రక్తము చిందని పారేలేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, ఓటెత్తిన నెత్తుటేరు కెరటాలై ఎగిసే మన విద్యార్థుల సాహసము కవి చూడని నేల లేదు. విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. అయితే మరొకటి ఏంటి అని అంటే తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ పోరాటం ఆ కాలంలో ఒక అత్యున్నతమైనటువంటి కళారూపంగా పాట వచ్చింది. మిగతా కళారూపాలు ఇక్కడ సాధ్యం కాలేదు. ఎందుకంటే ఒక పోరాట ప్రాంతం ఇది, అంత నిర్బంధం తీవ్రమైనటువంటిది. అందువల్ల స్టేజ్ ఇక్కడ ఎమర్చి కాలేదు తెలంగాణలో. కానీ సుద్దాల హనుమంతు గాని లేకపోయినట్టయితే బండి గట్టి అనేటటువంటి బండి పాటలు గాని మారుమోగుతూ వచ్చినాయి. అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పోరాటం, సాయుధ పోరాట కాలంలో అనేక రకాలైనటువంటి ప్రజల పాటలు ముందుకు వచ్చినాయి. మళ్ళీ అంతగా తర్వాత మళ్ళీ నక్సల్బరీ మూవ్మెంట్ దాన్ని అందుకుంటది. అయితే ఈ కాలంలో గద్దర్ వచ్చాడు. గద్దర్ తుఫాన్ లాగా వచ్చాడు, తుఫాను. ఆయన ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆహార్యాన్ని కూడా ఆయన స్వయంగా తయారు చేసుకున్నాడు. తను ఇంత ముందు గొల్లసుద్దులు ఉండేవి తెలంగాణ ప్రాంతాల్లో. గొల్లసుద్దులతోనే అదే వస్త్రధారణ, వేషధారణ అది ఆయన తీసుకొని వచ్చి ప్రదర్శనలు ఇస్తూ వచ్చాడు. అప్పుడు నీకంటే సీనియర్ ఆయన తెలుగు ప్రాంతాలను మొత్తం దురుడు వచ్చాడు ఆయన. ఆ టైంలో మన దగ్గర యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కూడా నేను చూసిన వాళ్ళే. వీళ్ళంతా కూడా అటు మా ప్రాంతాలకు, ఖమ్మం ప్రాంతాలకు కూడా ఓయూ నుంచి వచ్చినట్టు, ఉస్మానియా నుంచి వచ్చినటువంటి విద్యార్థులంతా మగ పిల్లలు అయితే ప్యాంట్ షర్ట్లు, ఆడపిల్లలు అయితే లంగాలు, లేకపోయినట్టయితే చీరలు, వీటితోనే పాటలు పాడటం, ఆటలు ఇట్లా ఉండేవి. లేదా తాతగారి ఇది భాగవతం పాటలు, ఇవి మాత్రమే ఉండేవి. కానీ మొట్టమొదటిసారిగా మళ్ళీ గద్దర్ ప్రయోగించినటువంటి ఆహార్యాన్ని ఇక్కడ మళ్ళీ అరుణోదయ వేదికల మీద తీసుకొచ్చింది బహుశా నువ్వేననుకున్నాను, నీతోనే వచ్చింది. తర్వాత ఆ రోజుల్లో శక్తి విముక్తి అంటే జయరాజుని, నేను జయరాజుని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే అన్నా, నీకు గురువు ఒక రకంగా శక్తే కదా అని ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు అతను. అయితే ఈ ఆహార్యంతో నువ్వు తెలుగు నేల మీద అనేక ప్రదర్శనలు ఇచ్చావు. నువ్వు నీతో పాటు అతను జయరాజు ఉన్నాడు, నారాయణ ఉన్నాడు, తర్వాత భాస్కరు, తర్వాత వెంకట్రాముడు కూడా ఉన్నాడు. తర్వాత వెంకట్రాముడి కొడుకు వచ్చాడు, వాడు సాయి చంద్. వాడు కూడా చాలా కాలం వాడు గాయకుడుగా ఉన్నాడు, అద్భుతమైనటువంటి గాయకుడు, కళాకారుడు కూడా, బుర్రకథలు కూడా చెప్పాడు. సరే అతను దురదృష్టవశాత్తు పోయాడు.
అయితే ఈ గొల్ల శుద్ధులు ఆహార్యం ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చినప్పుడు కొంత ఏంటి ఇది గొంగళి బ్యాచ్ అన్నటువంటి వస్తువులు ఉన్నవి. అలాంటి వాళ్ళని నన్ను సమర్థించలేదు, అది వేరనుకో. ఈ ఆహార్యంతో నువ్వు అనేక ప్రదర్శనలు ఇచ్చావు. ఈ వీటితో నువ్వు ప్రజల నుంచి ఏ రకమైనటువంటి ఆదరాన్ని ఈ కళారూపానికి పొందగలిగావు. ప్రజలకు ఈ కళారూపం ద్వారా ఏమి నీవు అందించగలిగావు? అప్పటికి యాక్చువల్ గా నేను గద్దర్ అన్నది తీసుకోవాలని కూడా అనుకోవాలి. గడ్డిగొండారం పిడిఎస్ స్టేట్ జనరల్ కౌన్సిల్ కి ఏదైనా ప్రదర్శన చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు ఉన్న ఆ రోజుకున్న నాలెడ్జ్ తోటి జార్జి రెడ్డి ఒక కథ రాశాను. జార్జి రెడ్డి ఒక కథ రాసిన తర్వాత ఈ వంతలు ఎవరు కావాలంటే నాగాంజనేయులు దొరికాడు. అప్పుడు కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ లో చదువుతున్న ఇంజనీరింగ్ చదువుతున్న భుజంగరావు తర్వాత చనిపోయాడు తన యాక్సిడెంట్ లో. భుజంగరావు ముగ్గురం కలిపి ఒగ్గు కథ ఇచ్చాం. ఆ ఒగ్గు కథ కోసం గొంగళి అది అప్పటి వరకు మరి పాణిగ్రాహి ఒగ్గు కథ మీద ఏమైనా నీకు అవగాహన ఉండేదా? లేదండి, అప్పుడు తెలియదు. జముకుల కథ చెప్తారని తెలుసు కానీ జముకుల కథ జముక వాయించడం తెట్లపాడు సుబ్బారావు ఉండేవాడు, అరుణోదయ కళాకారు, తను తెలుసు. అప్పుడు తను కూడా చిన్నపిల్లవాడు అప్పటికి, అప్పుడప్పుడే పరిచయం అయ్యాడు. కానీ జముకుల నాలెడ్జ్ లేదు నాకు, జముకుల కథ మీద అనుభవం కానీ నాలెడ్జ్ కానీ లేదు. ఈ ఒగ్గు కథ మనం చేయాలని చెప్పి అది కూడా గద్దరన్ ఇన్స్పిరేషన్. అప్పుడు గద్దరన్ ఇమిడియేట్ చేస్తామని కూడా అనుకోలేదు. జార్జి రెడ్డి ఒగ్గు కథ ప్రదర్శన ఇద్దామని చెప్పి ఇచ్చేసాం. ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా, మనం ప్యాంటు షర్ట్లతో పాటు జనానికి అట్రాక్టివ్ గా ఉంటుంది అనుకున్నాం. అది అనుకొని బాగా ఆకర్షించింది. అది ఎంత అయిపోయిందంటే అండి, సారా వ్యతిరేక ఉద్యమం మాధవరెడ్డి గారు నడిపారు. అప్పుడు మాధవరెడ్డి గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున నిర్బంధం కూడా ఉండేది ఖమ్మంలో నడిపినప్పుడు. అప్పుడు ఒక పాట రాశాను, నిలబడు నిలబడు కూలన్నా నీ అంట నేనొస్తా కూలన్నా, దొంగాడి వేసుకొని కూలన్నా, గుట్ట గుట్ట తిరిగేటోడ కూలన్నా, బిర్లాను మేకటోడ కూలన్నా అని ఆ పాట అలా పాడుతూ ప్రోగ్రామ్ ఇచ్చాను. ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ రోజు రాత్రి ఒక అన్న ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అందరూ తల ఒక ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు. ఒక అన్న ఇంటికి తీసుకుని కూడా తెలంగాణ పోరాటం జరిగేది. కళాకారులు వచ్చారు అంటే దాదాపు, ఎందుకంటే తెలంగాణలో ఒక్కడికి అన్నం పెట్టగలిగే స్థితి ఉన్న ప్రజలు కాదు కదా. తలా ఒక ముద్ద దూరే పట్టుకొని కళాకారులు పోయి తలా ఒక ముద్ద తీసుకొని అట్లా వాళ్ళ అన్నం మనం తిన్నాము అనేటటువంటితో ఉండేది. అట్లా మన వాళ్ళు కూడా తర్వాత ఈ కళాకారులు విద్యార్థులు ఊళ్ళలో గ్రామాల్లోకి తరలి వెళ్ళండి అనేటటువంటి నినాదంతో వెళ్ళిన విద్యార్థులు కూడా ఒకరోజు ఒక ఇంట్లోనూ ఒక విద్యార్థి ఒక ఇంటి, ఇంకోటి ఇంకో ఇంటి, ఇట్లా పోయి భోజనం చేసి వస్తూ ఉండేవాడు. అలా నన్ను ఒక అన్న తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి వెళ్ళగానే ఇంత అసలు పెరిగేసి పెట్టాడు. అదే తెలంగాణలో ఇలా పెరిగేసి పెట్టడం అనేది అప్పటికి చూడాలి. ఏంటి అంటే గొల్ల కుటుంబం అది. అన్నకి ఇంత మీసాలు ఉంది. నేను ఆ స్టేజ్ మీద అప్పుడు గుర్తొచ్చింది. ఈ స్టేజ్ మీద పడినప్పుడు బుర్రమే సమంతా ఉన్నా కూలన్నా, నువ్వు జర్రపవరు చూపరాదే కూలన్నా అన్నప్పుడు ఎన్న తెగనవేడు. అది గుర్తొచ్చింది. ఓహో అన్న అందుకనే అని. తర్వాత నేను నైట్ పడుకున్నప్పుడు ఏంటంటే లుంగి కట్టుకుని మన గొల్ల పంచి అలా గుంచుకున్నాను. అన్న తింటుంటే అలా భుజం మీద పెట్టి, మనలో ఎవరు ఇంత ఎదగలేదు అన్న, నువ్వు మనం 5 నెలలు పెట్టు అన్నాడు. అంటే ఏంటంటే అన్న నేను గొల్ల మన గొల్ల నుంచి వచ్చావు నువ్వు అన్న అనేది నాకు నిజంగా ఎంతో సంతోషం అనిపించిందో. నన్ను లీనం చేసుకున్నా. యాక్చువల్గా మనకు దీనికి ఒక థియరీ ఉంటుంది, సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటాం కళారంగంలో. వేషం వేసిన వాడు ఆ వేషగాడు కాదు, కృష్ణుడు వేషం వేసినాడు కృష్ణుడు కాదు అని తెలుసు, అయినా కృష్ణుడే అనుకోవటం. అది ఎన్టీ రామారావు గారికి గుర్తించింది. అలా కళాకారులందరూ అలా చూస్తారు. అలా అనిపించింది నాకు, అంత సంతోషం అనిపించింది. కరెక్ట్ గా అన్నం తిన్నాను. తర్వాత గొల్ల బస్తీలోని గొల్లవాళ్ళనే ప్రోగ్రామ్ పెట్టాము. ప్రోగ్రామ్ పెట్టినప్పుడు గజ్జులు అన్న నేను కట్టుకుంటా అన్నాడు ఒక కుర్రాడు. ఆ గజ్జులు కుట్టుకున్నాడు. సుబ్బులేటి దొరల ఊరు. ఆ ప్రదర్శనిస్తున్నాం పోలీసు రేడు. నన్ను అందరూ ఎంట పడుతూ ఉన్నారు. నేను ఆ గజ్జులు లేకపోవడం నేను దొరకలేదు.
ఆ గజ్జలకు కట్టిన కుర్రాడు పట్టుకుపోయారు. ఆ రాత్రి తప్పించుకొని మళ్ళగా పిండిపోయి చేరుకొని అలా ఖమ్మం చేరుకున్నాం. అంటే ఒక అరుణోదయాలు అదొక సారా వ్యతిరేక పోరాటం. తర్వాత మాధవరెడ్డి గారిని విపరీతంగా టార్చర్ చేశారు ఆ ఉద్యమాలు అరెస్ట్ చేసి. ఆ ఉద్యమాలు ఆనాడు మాధవరెడ్డి గారు చేసిన మరో గొప్ప ఉద్యమం మిర్చి రైతుల పోరాటం. మయూరి సెంటర్ లో మిరపకాయలు తగలబెట్టి అప్పుడు మిర్చిని వేసి ఖర్చులు రాక కాయల పడ్డ పేద రైతులు, నెత్తురు పోసి పత్తిని పెంచి దివాలా తీసిన పల్లె రైతులు, చావోలేవో తెలుసుకోమని సవాలు చేసి పిలిచిన సంఘం, పోరాడే సంఘం ఊరన్న అని ఇప్పుడు రైతు కూలి సంఘం మీద రాసినప్పుడు ఇవన్నీ కూడా ప్రభావం పనిచేసింది. మొన్న నాగేశ్వరరావు చేసిన గొప్ప పోరాటం అమ్యూజ్మెంట్ పార్క్ వ్యతిరేకంగా చేసిన గొప్ప ఉద్యమం, గొప్ప మిలిటెంట్ ఉద్యమం, పీఓఎల్ ఆ రోజున చేసిన ఉద్యమం. అప్పుడు కూడా పీఓఎల్ కోసం ఒక పాట రాశాను. చెప్పులు నాకే బతుకులు వద్దు చీమునెత్తురు లేదా మనకు ఒక్కసారే చావు అన్నది కుక్కలాగా బతకద్దు లేండి దండోలే కదలండి మన పీవైఎల్ పిలుస్తుంది జెండాలే బట్టండి. అప్పుడు నాగేశ్వరరావు కోసం అంటే చాలా నాకు ఉద్యమం ఇచ్చిన గొప్ప స్నేహితుల్లో నాగేశ్వరరావు. అంటే విద్యార్థి సంఘానికి కానీ లేకపోయినట్టయితే యువజన సంఘాలకు కానీ అవసరమైనటువంటి కళారూపాన్ని పాటల్ని అందించారు. ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో పేరులేనోళ్ళు ఘనకీర్తి గలవాళ్ళు. ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో అజంతా ఎల్లోరా అమరావతి చూడు, ఓరుగల్లు హంపి విజయనగరం చూడు, మోహంజదారో హరప్ప చూడు, ఏదేది చూచిన తోచేది ఒక్కటే. ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో బండరాళ్లను వెన్న పూసగా చేసి అందచందాలున్న బొమ్మలుగా మలిచి నాదూకు నాదూకు నగిసీలు చెక్కి రక్తాల్ని శిల్పముకు రంగుగా రాసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో రాళ్ళనే మీటి రాగాలు పలికించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి హావభావాలతో జీవకళలొలికించి ప్రాణాలనే పోసి ప్రతిమలుగా చేసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో వేయి స్తంభాలను వెలుగులతో నింపి పాలరాతుల పైన కాంతులే అద్ది గుళ్ళు గోపురాలు గొప్పగా గట్టి మునివేళ్ళు ఉలి చేసి రాళ్ళనే చెక్కిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే ఖండ కోసి కోట రాళ్ళుగా పేర్చిన ఈ
ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో భాషలు చెప్పే భావనా చిత్రాలు వెనక చరితను చాటు వెలలేని రత్నాలు అఖిల భారతదేశమలరిల్చు శిల్పాలు ఊరూరు నా కళల పేరు మ్రోగించిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవాళ్ళు ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో విద్యార్థుల రక్తము చిందని పారేలేదు విద్యార్థుల త్యాగము రాయని చరితేలేదు ఓటెత్తిన నెత్తుటేరు కెరటాలై ఎగిసే మన విద్యార్థుల సాహసము కవి చూడని నేలలేదు విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే విద్యార్థులు మీరే గంగాలు ఐక్యతకై పొంగిన వెల్లువలో అనుశీలన సమితి పెట్టి ఆలోచన రేపి బ్రిటిషోడి బిస్తరును హస్తినకు మార్పించ నడి బజారులలో కాల్చి బేజారెత్తించిన ఎక్కు పెట్టిన తుపాకి మన ప్రఫుల్ల చాకి మదన్లాలు కుదిరాము సవర్గారులు మీరే విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే విద్యార్థులు మీరే శత్రువు బలహీనతపై సావు దెబ్బతీయాలని ప్రపంచ యుద్ధములోనే ప్రభుత్వాన్ని కూల్చాలని పుస్తకాలు వదిలిపెట్టి పిస్తోళ్ళు చేతబట్టి సముద్రాల సరిహద్దులు నావలలో అధిగమించి శరబని దూకిన కర్తార్ సింగ్ శరబలు గడగడగడలాడించిన గదర్ వీరులు మీరే విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే విద్యార్థులు మీరే జలియన్ వాలా బాగు గుండెను తొలిచేయగా చిందిన నెత్తుటి దాడలో శబదం చేబూనగా హిందుస్థాన్ సోషలిస్టు ఆర్మీ సైనికులై భరతమాత నడిబొట్టున లేచిన బెబ్బులులై పంజాలెత్తిన ఆగదు రాజ గురువు సుఖదేవు భగత్ నిదరోయే గిరిజనులు ఆయుధాలు గుంజుకొని ఆంగ్లేయుల తరమాలని చింతపల్లి చిట్గాంగు దాడి చేసి దోచుకున్నా తుఫానులై చెలరేగిన అల్లూరి సూర్యసేన ఆదర్శపు బాటలో నాడుగులు వేయాలి మీరే విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే విద్యార్థులు మీరే నైజాము రజాకార్ల గంగ మిల్ట్రీ మూకల గదిమిన ధీరుడు మాధవరెడ్డి తిరుగుబాటు జెండెత్తిన సూర్యుడు తిరుమల రెడ్డి భూమి ముక్తి కొరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చేతులు కలిపింది మీరే విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే విద్యార్థులు మీరే నక్సల్బరి పిలుపు విని నిలువెల్లా ఉడికిపోతూ శ్రీకాకుళం
చేరుకున్న చాగంటి మల్లి బాల చాగంటి మల్లి బాల పడావైన బంజరులో కురిసిన తొలకరికి కురిసిన తొలకరికి తెలంగాణ చాళ్ళల్లో తిరిగి మొలిచిన బత్తుల తిరిగి మొలిచిన భక్తుల జాతిరెడ్డి దంపాల అమరులైన బాట నడిచి గోదావరి లోయ పోరు ముందున నడవాలి మీరే. విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే విద్యార్థులు మీరే ప్రజాపోరు సముద్రాన పెళ్ళుబికే పొంగు మీరే. వెల్లువికే బొంగు మీరే పోరాటపు మరపిరంగినంటించే మందు మీరే. అంటించే మందు మీరే తరతరాల అన్యాయపు దోపిడిని ఎదిరించా దోపిడిని ఎదిరించా నర నరాన ఉత్తేజం నింపుకున్నది మీరే. నింపుకున్నది మీరే కార్మిక కరిషక వీరుల బాటలోన నడుస్తూ సమాజంలో ఈ దోపిడి సమాధి కట్టాలి మీరే. విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే విద్యార్థులు మీ